వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మా మతం కానోళ్ళంతా కాపీర్లు అని తమ మతం కాని వాళ్ళను కాపీర్లుగా చూస్తూ వాళ్ళని శత్రువులుగా భావిస్తూ ఉంటారు కొందరు. కానీ ఈ సిగ్గులేని ఎదవలు కొందరు ఆడపిల్లల్ని ప్రేమ అనే మత్తులో పడేసి లవ్ జిహాద్ చేయడానికి తమ పేర్లను హిందువులుగా చెప్పుకుంటారు. మరి కాపీర్లుగా మారడం ఎలా యాక్సెప్టబుల్ అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఆడపిల్లల్ని పడేయడానికి, వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడానికి మతం మారినా పేరు మార్చుకున్నా తప్పులేదా? దీన్ని ఎలా చూడాలి? లవ్ జిహాద్ లేనే లేదు అని మాట్లాడే వాళ్ళకు జార్ఖండ్లో జరిగిన ఈ ఘటన మరోసారి కనువిప్పు కలిగిస్తుంది అనుకుంటున్నాను. జార్ఖండ్లో ఒక ముస్లిం, అతని పేరు మనోవర్ అన్సారీ. ఈ మనోవర్ అన్సారీ ఒక మైనర్ అమ్మాయిని ప్రేమలో పడేయడం కోసం, పెళ్లి చేసుకోవడం కోసం, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కోసం తన పేరుని మనోహర్గా మార్చుకున్నాడు. మనోహర్గా మార్చుకొని ఒక హిందూ యువకుడిగా హిందూ సాంప్రదాయాలను పాటిస్తున్నట్టు నటిస్తూ ఆ అమ్మాయిని పరిచయం పెంచుకున్నాడు. అంతేకాదు చిన్న చిన్నగా అమ్మాయితో పెంచుకున్న పరిచయం కాస్త ప్రేమ అనే ఉచ్చులోకి లాగాడు. ఇక ఆమెను రాంచి తీసుకెళ్లి అక్కడ ఆమె మీద దాడికి పాల్పడ్డాడు. ఆలయంలో బలవంతంగా పెళ్లి చేసుకోబోయాడు. ఇవన్నీ చూసిన అమ్మాయికి ఎక్కడో డౌట్ వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు చెప్పింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళ అమ్మ పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేసింది. పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు వాడిని పట్టుకొని 4 ఉతుకుతే అప్పుడు వాడి పేరు మనోహర్ కాదు, మనోవర్ అన్సారీ అని, వాడు అసలు హిందువే కాదు, ముస్లిం అని ఆ అమ్మాయిని ప్రేమలో పడేయడం కోసమే తన పేరును మతాన్ని తప్పుగా చూపించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ఎదవల్ని ఏ చెప్పు తీసుకొని కొట్టాలో కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రోజు చెప్తుందినండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కామెంట్లు చదువుతున్నా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందని మీరు పెడతారు అని, కానీ ఎవరు పెట్టట్లేదు. అంటే మన కంటెంట్ ఓకేనా, ఇంకా కొత్త కొత్త కంటెంట్ ఏం తీసుకురావాలనేది కూడా చెప్పండి. అండ్ ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాం ఆఫీస్ రన్ చేయడానికి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతోంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.